చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. హల్లెలూయా. కనుక ఈ సమయంలో పాడేటప్పుడు చప్పట్లు కొట్టి జయధ్వనులతో కూడా మనము పాడుతున్నటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడుకొని మనము ప్రార్థనకు వెళ్ళబోతున్నాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పాడడానికి ముందు ప్రార్థన చేసుకొని మరి ఒక 2 చరణాలు మాత్రం మనము పాడి కొద్ది నిమిషాలు ఈ మొదటి రోజు ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థన మనము ప్రారంభించబోతున్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, సర్వాంతరామి, జీవముగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు గొప్పవారు, మీరు అద్భుతకరుడు, మీరు ఆశ్చర్యకరుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా తండ్రి, ఏప్రిల్ నెలలో నాయనా మమ్మల్ని అయ్యా 25వ దినములో కాలు పెట్టడానికి మాకు ప్రాణం ఇచ్చారు, జీవం ఇచ్చారు. నా ప్రభువా, మేము నిర్మూలము కాకుండా, లయము కాకుండా మీ వాత్సల్యత మాకు ఎడతెగక ఉన్నది కనుక మేము నిర్మూలము కాకుండా వాళ్ళుగా ఉన్నాం. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నా తండ్రి 25వ తేదీ నా ప్రభువా, ఈ యొక్క సమయంలో ఇది మొదటి ప్రార్థనగా ఉన్నది. నాయనా, ఈ ప్రార్థన మీ చేతులు అప్పగిస్తున్నాం. ప్రార్థన చేయు వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని లేఖనము సెలవిస్తుంది. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా, సాయంకాలం జరిగే కూడికలను బట్టి నీకు వందనాలు. ఓ ప్రభా, ఈ సమయంలో నిన్ను మాత్రం మహింపరుస్తున్నాం, నిన్ను మాత్రం ఆహ్వానిస్తున్నాం. ఓ ప్రభా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నాయనా కేరాబులు, శరాబులు నిన్ను నాయనా పొగడి స్తుతిస్తున్నారు. మేము కూడా నిన్ను పొగడుతున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. నేను 2 చరణాలు మాత్రం పాడుతాను. పాడేటప్పుడు నాతో కూడా మీరందరూ కూడా కలిసి పాడుతున్నటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనాదిగా ఉన్న నన్ను వెదకి వచ్చావు, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. అనాదిగా ఉన్న నన్ను వెదకి వచ్చావు, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది. అందరూ చప్పట్లు కొడదాం. గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. అనాది స్నేహత நேசித்தீரையா, உம் காருணத்தினா என்னை எழுத்து கொண்டீரே. அநாதி ஸ்நேகத்தா என்னை நேசித்தீரையா, காருணத்தினா என்னை எழுத்து கொண்டீரே. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரிய. எல்லாரும் உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது.
உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. ஆதி ஸ்நேகத்தால் என்னை நேசித்தீரையா, உன் கருணத்தினால் என்னை இழுத்து கொண்டீரே. ஆதி ஸ்நேகத்தால் என்னை நேசித்தீரையா, உன் கருணத்தினால் என்னை இழுத்து கொண்டீரே. தாயின் கருவில் தோன்ற முன்னே தெரிந்து கொண்டீரே. தாயை போலே ஆற்றி தேற்றி அரவணைத்தீரே. తల్లి గర్భమందు నన్ను సుకొంటివే, తల్లి వలే ఆదరించి హత్తుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. గొప్పది నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ చాలి అందరూ గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 దినాలు మరి రక్షణ సువార్త విడుదల సభ కోసం ఈ మొదటి రోజు మనమందరూ కూడా కూడి ఉన్నాం. ఇది మొదటి రోజుగా ఉంది. స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, పురుషులు తక్కువగా ఉన్నారు. అయినా కూడా దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. కాబట్టి మనమందరూ కూడా ఈ 3 దినాలు స్వార్థ కూటాని కోసం, రక్షణ విడుదల స్వార్థ సభల కోసం మనం భారం కలిగి మనము ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. ఒక్క స్త్రీ ఊరందరినీ తీసుకొచ్చేసింది దేవుని సన్నిధిలోకి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం ఎందరూ ఉన్నాం, ఎందరినీ రాత్రి కూటానికి తీసుకొస్తారో తెలియదు. హల్లెలూయా. మీరు ఆటోలో తీసుకొస్తారో, ట్రాక్టర్లో తీసుకొస్తారో, లేకపోతే పెద్ద ఈచర్ బండిని పెట్టి తీసుకొస్తారో తెలియదు కనుక దేవుని ప్రియులారా, మీరందరూ కూడా మరి అనేకులను మరి తీసుకొని రావాలి, పట్టుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకొని రావడానికి ముందు మనము దేవుని సన్నిధిలో ఈ 3 దినాల కూటాల కోసం పరిశుద్ధపరచబడాలి. ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఆయన నామము పరిశుద్ధపరచబడాలంటే మనమందరూ కూడా పరిశుద్ధులుగా మారి ఆయన నామము మరి దేవుని ప్రియులారా, ఈ బంగారుపాలెం మండలంలో ఈ జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా మరి మన పూతలపట్టు నియోజకవర్గం, మన జిల్లా అంతా కూడా మరి అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటించబడాలంటే, అనేకులను ఒక స్త్రీ తీసుకొచ్చినట్లుగా మనము తీసుకురావాలంటే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి, మనము కూడా పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని ప్రియులారా, మొదటిదిగా మనము పరిశుద్ధపరచబడడానికి మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామం పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధుడు. మరి యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో మీరు తీసుకున్నట్లయితే దేవుని ప్రియులారా, వాక్యానికి ముందు యెషయా గ్రంథము 6వ అధ్యాయము మీరు చదివినట్లయితే ఆ 6వ అధ్యాయములో దేవుని ప్రియులారా 1-2 వచనాల్లో మీరు చదివితే, 6వ అధ్యాయము యెషయా గ్రంథము 1-2 వచనాలు మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా
నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. హల్లెలూయా. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. చూడండి, 2 రెక్కలతో శరాబులు ఏం చేశారంట? చెప్పండి బైబిల్ స్టూడెంట్స్లు ఎందురండి? మరి 2 రెక్కలతో కూడా వాళ్ళు ఏం చేసినారంట? తన ముఖమును కప్పుకున్నారు. 2 రెక్కలతో కూడా కాళ్ళను ఇటువైపుకు వెళ్ళకుండా, అటువైపుకి వెనక్కి వెళ్ళకుండా, ముందరికి వెళ్ళకుండా మరి కప్పుకున్నారు రెక్కలతో. 2 రెక్కలతో ఏం చేసినారంటే తన ముఖము కప్పుకున్నారు. కన్నులు కప్పుకోలేదు, ఇట్లా కప్పుకున్నారు. గుర్రాలు కట్టుకుంటారు కదా, ఇట్లా కప్పుకున్నారు. దేవుని ప్రియులారా, ఎందుకంటే ఆయన వైపే చూటిగా చూడాలి. మనమైతే ఏం చేస్తామంటే, అక్క కొత్తగా ఉంది అక్క శారీ, ఈ రోజుదా చూస్తూ ఉండాను కానీ శారీ బాగుంది అక్క, నీ డ్రెస్ బాగుంది సిస్టర్. పెద్దవాళ్ళు ఈ పక్క ఉండేవాళ్ళు, ఈయన వేసుకున్న డ్రెస్ బాగుంది. కొందరు ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా లోతు భార్య వాళ్ళే వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఉన్నారు. కొందరు వాక్యం చెప్తా ఉంటే కిందికి వంకొని ఉంటారు. కొందరు ఆరాధన చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని ఉంటారు. హల్లెలూయా. ఈ చెయ్యికి ఆ చెయ్యి కూడా నొప్పి తగలకుండా ఉంటారు. అయితే ఇక్కడ ఈ శరాబులు దేవుని ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారంట? 2 రెక్కలతో కూడా వాళ్ళు ముఖాన్ని కప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట ఏ శబ్దము వినబడకూడదని వారు దేవుని వైపుకి చూసి ఆయన మహిమపరచాలని ఏం చేసినారు? 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో అక్కడే ఆ స్థలంలో ఎగురుకుంటూ, ఆ స్థలంలో నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానములు ప్రతిగానములు చేసిరి. ఒక హల్లెలూయా చెప్పుదాం. గానము ప్రతిగానములు చేసిరి. నేను మరి గ్రామములో ఉండేటప్పుడు నేను పరిశుద్ధుడు 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 అని ఎప్పుడైతే నాకు మెలకొస్తుందో రాత్రి సమయంలో భార్య బిడ్డలంతా ఆ రూమ్లో వదిలేసి పక్కకు వచ్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నేను మొరపెడుతూ ఉండే సమయాల్లో ఉదయకాలంలో ఒక ఆయన వచ్చి టెంకాయల వ్యాపారం చేసే ఆయన మా ఇంటికి పక్కలో పెద్ద చింతమాను ఉండేది. ఆ చింతమాను దగ్గర టెంకాయలు కొబ్బరి వ్యాపారం చేసేవాడు. అక్కడ తోలేవాడు. ఇట్లా ముచ్చుకాలువ పట్టణపల్లి పక్క ప్రాంతంలో అంతా ఆయన వ్యాపారం చేసి కొబ్బరికాయలు తీసుకొచ్చి అక్కడ వేసేవాడు. ఆయన చెప్పేది, ఎందుకు రాత్రంతా మేల్కొని ఉంటావు అని చెప్పేది ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్పుచూ ఉన్నానంటే, దేవుని ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు గనక శరాబులు ఏం చేశారు? సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనము ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరణమును గెలిచిన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ఆయన 3వ రోజు పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుని ప్రియులారా, నీవు నేను
ఆ దేవాది దేవుని, పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధముగా మనము ఆచరించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి మనము కూడి రావాలి. అప్పుడు మనం పరిశుద్ధులుగా లేదు. ఒకప్పుడు మనము అపవిత్రతో ఉన్నాం. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం. ఒకప్పుడు మనం అంధకారములో ఉన్నాం. ఒకప్పుడు మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు మనము యేసు ప్రభుల వారికి దూరంగా ఉన్నాం. యేసు ప్రభుకి భారంగా ఉన్నాం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఆ పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి మనల్ని మనం కూడా పరిశుద్ధపరచుకోవాలి. 1 పేతురులో పేతురు రాస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనములో, దేవుని ప్రియులారా, 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనములో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఏమంట, మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ మొదటి రోజు కూటములో మనల్ని మనము పరిశుద్ధపరచుకొని, దేవుని ప్రియులారా, ఈ 3 దినాలు జరిగే సభలకి పరిశుద్ధపరచుకొని అనేక అపవిత్రతలతో, చీకట్లో, బద్ధకాల్లో, వ్యాధిలో ఉన్నవారిని వెళ్ళి వాళ్ళకి యేసు ప్రభుని గురించి స్వార్థ ప్రకటించి వారిని ప్రభు సన్నిధిలోకి ఈ సభలకు తీసుకొని వచ్చే వారుగా ఉండాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడును గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధ జీవితం కలిగి ఈ భూమిలో జీవించేంత కాలం, బ్రతికేంత కాలం మనం ఇక్కడ కనులు మూసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ కన్నులు తెరిచేంత వరకు మరి ఈ భూమిలో ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితం కలిగి మనము ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలి. మనము నడవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్లో యెషయా ప్రవక్త 8వ అధ్యాయం చెప్తున్న, యెషయా ప్రవక్త రాసినటువంటి ఈ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయము 13వ వచనములో, ఆ 13వ వచనాన్ని చదవడానికి ముందు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒకసారి చదువుకున్నట్లయితే 12వ వచనంలో, ఈ ప్రజలు బంతు కట్టు అని చెప్పినదంతయు బంధు కట్టు అనుకొనకుడి, వారు భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు, చప్పట్లు కొడదాం, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. హల్లెలూయా. సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అనుకునండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని ప్రియమైన వారులారా, బంది కట్టు అనే దానికంతా భయపడొద్దండి. నీకు బంది కట్టేసేసినారు, నీకు చేతబడులు చేసేసినారు, అమ్మా నీకు మంత్ర ప్రయోగాలు చేసేసినారు, నీకు బొమ్మ చేసి, మట్టిలో బొమ్మ చేసి, ఆ మట్టికి పసుపు పూసి దానికి నీ పేరు రాసి దానికి తలకు గుచ్చేస్తుంటే నీకు తలనొప్పి ఉందని, మోకాలకు గుచ్చేస్తుంటే మోకాలు పనిచేయదని, అమ్మ నడుముకు గుచ్చుంటే నడుము పనిచేయదని, అమ్మ మీకు కడుపుకు గుచ్చేస్తుంటే కడుపు ఇంకా పనిచేయదని మీరు భయపడొద్దండి. ఒక కళ్ళి చెప్పండి. వాడు మాంత్రికుడు, చేతబడులు చేసే మాంత్రికుడు ఇట్లా నీకు బొమ్మ చేసి పూడ్చిపెట్టేసినారు. ఎందుకంటే మా దగ్గర పాస్టర్ ఆంతోని, కేరళ మాంత్రికుడు, మన గిద్యోన్ పాస్టర్ లాంటి ఇంకా ఏజై ఉంటుంది. ఆ మాంత్రికుడు రక్షణ పొంది ఆయన ఈరోజు అక్కడక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు.
ఆయన ఒక 6-7 సంవత్సరాలకు ముందు, కరోనాకు ముందు మన సంఘానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని నేర్పించినాడు. మీరు దానికి భయపడకూడదు. దానికి ముందే యేసు ప్రభుల వారు నన్ను ప్రభు పరిచర్యకు పిలిచినప్పుడు పరిశుద్ధ బైబిల్ నుండి నాతో కూడా మాట్లాడి అనేకమైనటువంటి హెచ్చరికలు చేశాడు. దేవుని ప్రియులారా, నేను 91లో పూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫుల్ టైమ్గా సేవ చేయడానికి నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు మా అమ్మగారికి ఇట్లా చేశారు అట్లా చేశారని మంత్రికుల దగ్గరికి వెళ్ళి బందికట్టు ఇంకా ఏమేమో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉన్నాను. అన్ని కాల్ చేశాను, నేను అన్ని కాల్ చేశాను. నాకు సమస్తమును నా పోషకుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఎత్తుకున్నానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను దేనికి భయపడను. నేను చెప్తున్నాను, 4 సార్లు చేతబడులు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను చనిపోవాలని, ప్రమాదంలో చనిపోవాలని. దేవుని ప్రియులారా, మరి ఆత్మలు ఇక్కడికి రాకుండా ఎన్నో రీతిలో చేతబడులు చేశారు. నేను చెప్పాను, యాకోబుకు వ్యతిరేకమైన మంత్రాలు లేదు, ఇశ్రాయేలుకు శకునం లేదు. సంఖ్యాకాండం 23:23లో రాయబడినది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గురి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నన్ను తల్లి గర్భములో రూపింపక ముందే ఆయన నన్ను తెలుసుకున్నాడు, నా సంతానాన్ని తెలుసుకున్నాడు, పరిచర్య కొరకు ఏర్పరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కనుక ఈ మీటింగులకు ముందు మనము మరి బంది కట్టు అని చెప్తారే, భయపడతారే, దానికి భయపడొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అది చేసి పెట్టారు, ఇది చేసి పెట్టారు, దానికి భయపడకూడదు. మనం భయపడవలసినది సైన్యములో అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఆయనకు వరకే మనము భయపడాలి, ఆయన మాత్రమే భయపడాలి, ఆయనకు మాత్రమే భయపడాలి. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఆమేన్. గడగడా వణుకుచు. హల్లెలూయా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలంట, గడగడా వణుకుచు సంతోషించాలంట మనం. హల్లెలూయా. మనము భయపడవలసినది మనము దయాలకు కాదు, చేతబడులకు కాదు, మనకు ఉన్న విరోధులు శత్రువులకు కాదు. మనము భయపడవలసినది సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు గనుక ఆయన కొరకే మనము భయపడాలి, ఆయన కొరకే మనము జీవించాలి, ఆయన కొరకే మనము ఎదురు చూస్తూ ఉండాలి అని అంటున్నాడు. పరిశుద్ధ బైబిల్లో 54వ కీర్తనలో ఒక మాట, యెషయా గ్రంథము 54లో ఒక మాట అంటున్నాడు. 54:4 వచనంలో, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము భయపడకూడదంట, మనము భయపడకూడదు, మనము సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. కొందరు బైబిలు దాచిపెట్టుకొని ఊర్లో భయపడుతూ వస్తారు కదా, ఆరాధనకి ఎట్లా వస్తారు? భయపడి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నా, నేను బజార్కి వెళ్తున్నాను. కొందరు భయపడి రావలసిన మరి ఆ ఫీలింగే మీకు ఉండకూడదు. ధైర్యంగా, నేను 91లోనే ఊరంతా ఒకటైంది, వెలివేసినారు 3 సంవత్సరాలు, భయపడలేదు. అప్పుడు బండి అంతా లేదు, సైకిల్ నడిచి రోడ్లోకి వెళ్ళి బస్సు ఎక్కేళ్ళు చిత్తూరు ఆరాధనకి. అప్పుడు భయపడలా. మా ఊర్లో ఉండే సర్పంచ్ చెప్పినాడు, మీకు రేషన్ కార్డు తీసేస్తానని.
అయ్యా నాకు రేషన్ కార్డే లేదు, ఇంకా రాలేదయ్యా, నేను ఎంటీ కార్డులో 5 తెచ్చినాను, ఒక్క కార్డు కూడా నాకు రాసియకుండా వేరే వాళ్ళకి రాసి చేసినావు, నాకు రేషన్ కార్డే లే. నా దేవుడు పోషించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. మేము భయపడలా, దమ్ముగా దిల్లుగా భయపడకుండా నిలబడినాం. హల్లెలూయా. ఎట్లా తెలుసా, మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షం వచ్చినప్పుడు కొండల్లో నుండి మెట్టల్లో నుండి చెరువులోకి నీళ్లు పోతాయి. కొద్దిగా ఉంటుంది, దాంట్లో చేపలు ఉంటాయి. ఆ చేపలు ఏం చేస్తుందంటే పై నుండి దిగుతున్న నీళ్ళలో కింద నుండి పైకెక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయో మిట్టల్లో అక్కడికి వెళ్ళిపోతాయి ఆ చేపలు. అట్లా మేము ఆ దినాల్లో భయపడకుండా సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, ఆయనకు భయపడి మేము ఆయన దగ్గరికే పరిగెడుతూ ఉంటుంది, ఆయన వైపే చూస్తూ పరిగెడుతూ ఉంటుంది. ఈరోజు ధైర్యంగా నిలబడి మైకును పెట్టుకుంటూ ఉన్నా. బోర్లో నీళ్లు కొట్టకూడదన్నారు, భయపడలేదు. చనిపోతే ఎవరింటి దగ్గరికి రాకూడదన్నారు, భయపడలేదు. వివాహం జరిగితే వెళ్ళకూడదని ఊరోళ్ళకు భయం పెట్టారు, భయపడలేదు. దేవుని ప్రియులారా, అక్కడ మా బంధువులు ఇచ్చిన అమ్మాయిని తీసుకున్నాం, అమ్మాయిని మా అక్కని ఇచ్చినాం. వారంతా భయపడి వాళ్ళ వైపు వెళ్ళిపోయినారు, మేము భయపడలేదు. ఈరోజు వాళ్ళు కిందికి ఉంచుకుంటారు తల. ఒక హల్లెలూయా చెప్పుదాం, ఒక హల్లెలూయా చెప్పుదామా, ఒక హల్లెలూయా చెప్పుదాం. దేవుని ప్రియులారా, ఈ పరిచర్య ఇప్పటి వరకు కూడా భయపడకుండా, భయపడవలసిన యేసయ్యకు మాత్రమే మరి మా తలలు మరి వంచి ఆయనకు నమస్కారం చేసి ఈ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. ఎవరి వైపు మేము చూడలేదు. కనుక యేసు ప్రభుల వారు నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా దేవుని ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయములో కూడా యేసు ప్రభుల వారు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా అక్కడ ఏం రాయబడిందంటే 6వ అధ్యాయాన్ని తీసుకొని మనం 9వ వచనం నుండి చదువుదాం. ఏమంట? శిష్యులు అడిగినారు, ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు నాయన అని యేసు ప్రభుల వారిని ఆ దినములో పరిచర్య చేస్తున్న దినాల్లో అడిగినప్పుడు యేసు ప్రభుల వారికి ప్రార్థన నేర్పించినాడు. ఏం ప్రార్థన? చూడండి, పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామము, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామం ప్రీతి గల్ల నామం, చాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల్ల నామం, నీ నామం మధుర నామం. ఆకాశ భూమిలో యేసయ్య నామము మాత్రమే మేలైన నామం. గనుక శిష్యులకు నేర్పించింది ఆ యేసు ప్రభుల వారు. మొట్టమొదట దేవుడు వాళ్ళకు ఆ ప్రార్థనలో నేర్పించినది ఏమంటే, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. తండ్రి నీ నామము, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా. అక్కడ మరి షేరాబులు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని మరి స్తుతించి మహిమపరిచినారు. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, ఆ పరిశుద్ధ నామానికి మాత్రమే మనము భయపడాలని, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన చేతులు పరిశుద్ధత, మన నడతలు, మన చూపులు, మన ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటేనే, పరిశుద్ధత లేకుండా
ఎవ్వరు యేసు ప్రభుని దర్శించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ఎవరు తండ్రిని చూడరు. ఎవరు పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళలేము. దేవుని ప్రియులారా, ఈ భూమిలో ప్రాణం ఉన్నప్పుడే పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని మనము ఉచ్చాటన చేస్తున్న వారిగా ఉండాలి. స్మరణకు తెచ్చుకొని ఆ పరిశుద్ధమైనటువంటి దేవాది దేవునిని మనము పరిశుద్ధపరిచి ఆయన కొరకు జీవిస్తున్న వారిగా ఉండాలి. ఆయన నేర్పించినటువంటి ప్రార్థనలో తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నెంబర్ 1, నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. మరలా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమిలో కూడా. జాగ్రత్తగా ఈ 3 కార్యాలు ప్రభువుకు చెందినటిది. దీంట్లో మనము మొదట నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, రెండవది నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు ఈ భూమిలో కూడా నెరవేరునుగాక. అవును, మందిరానికి వస్తాం, వారం మందిరానికి వస్తాం, కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నామా? పరలోకంలో ఆయన చిత్తము నెరవేర్చినట్లు ఈ భూమిలో కూడా మనం నెరవేర్చాలి. అయితే ఆయన చిత్తానికి నేను వెళ్ళలేదు గనుక ఈరోజు మొదటి దినం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఆయన నామాన్ని పరిశుద్ధపరిచి మనము కూడా పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నప్పుడు మరి ఆ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి, మళ్ళీ నేను మాట్లాడతాను చివరిలో, అనేకులు ప్రభులోకి తీసుకొచ్చింది. నేను మీకు చెప్పుచున్నాను, మీరు పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధుడైన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే, స్తుతిస్తూ ఉన్నట్లయితే, మీరు చెప్పకపోయినా నిన్ను వెంబడించే వాళ్ళు అనేకులు నీ వెంబడి వస్తూ ఉంటారు. ఒక హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 15 సంవత్సరాలకు ముందు బెంగళూరు పట్టణంలో మరి దేవుని ప్రియులారా, జవాదిమాలలో ఉన్న ఒక సాధు గారు వాక్యం చెప్తూ ఒక సాక్ష్యము చెప్పారు. దేవుని ప్రియులారా, అది చాలా మరి కొండ ప్రాంతం. ఆ కొండకు క్రింద ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక మందిరం ఉంది. ఆ మందిరానికి ఆదివారం అంటే అందరూ నాలాంటి డ్రెస్ కాదు, అందరూ వైట్ అండ్ వైట్, బ్రదర్ అండ్ సిస్టర్. మనము బల్లకి ఆదివారము ఎట్లయితే తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తామో అట్లా అందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించి వారి అందరి చేతిలో బైబిల్ పాట బుక్ తీసుకొని అందరూ వెళుతూ ఉంటారు. ఒక 4 అబ్బాయిలు ఆదివారము ఆ మందిరానికి వెళ్తున్న వీధిలో అక్కడ ఒక షాప్ ఉంది, అంగడి ఉంది. ఆ అంగడి దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు, బిస్కెట్ తీసుకునేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు, ఇంకా పాన్ పరాక్ వేసేవాళ్ళు 4 అబ్బాయిలు కూడుకొని ఉండేవారంట. వీళ్ళు ఆదివారం వచ్చిందంటే తెల్లవారితో అక్కడికి వచ్చేదంట. అరే, ఈ పట్టణంలో విధాలైనటువంటి రకరకాలైనటువంటి జనాలు ఉన్నారు. అయితే ఈ మందిరానికి దీంట్లో ఎవరు పాస్టర్, ఎవరు విశ్వాసులు కనుక్కోలేకపోతున్నా అందరూ ఒకే యూనిఫామ్లో తెల్లటి డ్రెస్ వేసుకొని వెళ్తున్నారే అని చెప్పి చూస్తూ ఉండేవారంట. ఆదివారం ఒకరోజు అబ్బాయి ఒక ఆదివారం ఏం చేశాడంటే, ముందుగానే వైట్ అండ్ వైట్ కుట్టించుకొని ఆ 4 అబ్బాయి యవనస్తుడు వాళ్ళు వెళుతూ ఉంటే అబ్బాయిలు యవనస్తుడు వాళ్ళతో కూడా మందిరానికి వెళ్ళిపోయినాడు. అక్కడ సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాయబడి ఉన్నది. ఫుల్పిటంలో పైన దీంట్లో దేవుని ప్రియులారా బ్యానర్ మీద రాయబడి ఉన్నది, సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాయబడి ఉన్నది. ఇల్లు వెళ్తానే మోకాళ్ళుని
సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి అందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. రెండవది, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడని ఇంకొక వైపు గోడలో రాయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వైపు, మీరు భయపడవలసినది సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఆయన కొరకే మీరు భయపడవలనని రాయబడింది. ఇంకొక స్థలములో భయం పెట్టే వారికందరికీ భయపడకూడదు, మీరు భయపడవలసింది ఆయనకనే రాయబడినది. ఈ అబ్బాయి వారితో పాటు చూస్తూ ఉన్నాడు. ఈయన చేతిలో బైబిల్ లేదు. మరలా అందరూ కూడా తన తలను కిందికి ఆనిచి సాష్టాంగంగా గడగడా వణుకుచూ భయపడుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకి అప్పుడే తన మనసు, తన కాళ్ళు చేతులంతా కూడా వణకుతూ ఉంది. ఒక నల్ల డ్రెస్ వేసుకునేవాడు కూడా లేదు అక్కడ, ఒక పసుపు డ్రెస్ వేసుకునేవాడు కూడా లే, ఒక గ్రీన్ డ్రెస్ పచ్చ డ్రెస్ వేసుకునేవాడు కూడా లే. అందరూ దేవదూతల వలె ఉన్నారు. హల్లెలూయా. మనము ఈ భూమిలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్న, పరలోకంలో సిస్టర్ అండ్ బ్రదర్స్ దేవుని దూత వలె, దేవత వలె, మనం దేవుని వలె మారిపోయి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అయింది, వాక్యం అయింది, అందరూ ప్రార్థన చేసుకొని అందరూ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి మాత్రం అక్కడ వణుకుతూ భయపడుతూ, వచ్చే వారానికంతా మన చేతిలో కూడా బైబిల్ ఉండాలి. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాస్టర్ దగ్గరికి వెళ్ళినారు. పాస్టర్ గిద్యోన్ ఉన్నారే, ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వందనాలు చెప్పి, అందరూ వందనాలు చెప్తారు కదా, ప్రైజ్ లార్డ్ చెప్తారు కదా, స్తోత్రం చెప్తారు కదా. అక్కడికి వెళ్ళి, అయ్యా నేను కొత్తగా వచ్చాను, నా చేతిలో బైబిల్ లేదు, నాకు బైబిల్ ఇవ్వండి అని చెప్పి బైబిల్ తీసుకొని వెళ్తున్నాడు. 1 దశలోనికి 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 1 దశలోనికులు 4వ అధ్యాయము 4వ అధ్యాయము మరి 4వ వచనం నుండి చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే ఆమె దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ బైబిల్ తెరిచినప్పుడు ఆ అబ్బాయికి ఈ వాక్యం వచ్చింది. వీటిలో మునిగిపోయినవాడు, ఆ పిల్లలతో చేరి తన జీవితము సమస్తమును పాడు చేసుకున్నవాడు, వీడు వెళ్ళి ఈ వాక్యాన్ని చదివినాడు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును. హల్లెలూయా. మనమంతా పరిశుద్ధత యందు, దేవుని ప్రియులారా, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. మనకిచ్చిన ఘటమును, మనకిచ్చిన ఈ ధన్యత ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనము ఎరిగి ఉండాలి. ఈ మొదటి రోజు కూటములో దేవుని ప్రియులారా, మనల్ని పరిశుద్ధత కొరకు దేవుడు పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధత. అందుకే తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ వీరిని చూసి ఈ ఒక్క అబ్బాయి వెళ్ళడానికి ప్రారంభించి ఈ వాక్యాన్ని చదివి ఆ అబ్బాయి మరలా ఇంకొక వారము 4 పట్టుకొని వెళ్ళినాడు. ఆ 4 మార్చబడినారు.
ఆ నలుగురు 8 మందిగా మారినారు. 8 మంది 16 మందిగా మారారు. 16 మంది 32 మందిగా మారినారు. దేవుని ప్రియులారా, ఇలా మారుతూ మారుతూ ఆ ఒక్క అబ్బాయి ద్వారా ఆ మందిరము, మరి గిద్యోన్ పాస్టర్ గారు చెప్పినట్లు ఆ మందిరము వేల మందికి ప్రారంభం అయిపోయింది. ఓ హల్లెలూయా చెప్పుదామా, ఓ హల్లెలూయా చెప్పుదాం. కనుక దేవుని ప్రియులారా, ఈ సమయంలో ఆయన చిత్తాన్ని ఎలాగంటే మనకిచ్చినటువంటి ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధతల యందలి ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చువారుగా ఉండాలి. దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకున్న వారిగా ఉండాలి. ఇద్దరు బందిపోటు దొంగలు, దేవుని ప్రియులారా, ఒక్కడు మారు మనసు వ్రాలాడుతూ మొదటి వారిని గద్దించి, రెండవ వాడు అక్కడే సిలువలోనే ఆయన మారు మనసు పొందినాడు, పాప క్షమాపణ పొందినాడు, మొదటి వారిని గద్దించినాడు. మనం చేసినటువంటి నేరమునకు ఇది మనకు శిక్ష. అయితే ప్రభు ఏ నేరము చేయలేదు, వాడిని గద్దించినాడు. వాడు చెప్పిన మాట, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు దేవుడు. సిలువలో ఒక వ్యక్తి మారు మనసు పొందినాడు. దేవుని ప్రియులారా, మనం మారు మనసు పొందుకున్నాం, పశ్చాత్తాపం పొందినాం, మనం బాప్తిసం పొందుకున్నాం. మనల్ని ఇంకా పరిశుద్ధతకు ఇంకా పరిశుద్ధంగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఆ ఒక్క అబ్బాయి లోకములో, పాపములో, శాపంలో ఉన్న అబ్బాయి అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించిన ఈ 3 దినాల కూటాల్లో ఎందరూ ప్రభు సన్నిధిలోకి నడిపిస్తారు. ఎందరూ ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనకు తీసుకొని వస్తారు. దేవుడు మిమ్మల్ని లెక్కాడకపోతాడు. ఎందరూ ఈ 3 రోజుల కూటాని కోసం ఎందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎందరూ ఆ గ్రౌండ్ను పరిశుద్ధపరచాలని ప్రార్థన చేస్తున్నారు. ఎందరూ పరిశుద్ధ నామం, యేసయ్య నామం అక్కడ దూషింపబడకుండా అనేకులు ఆ యొక్క నామాన్ని అంగీకరించి మరి స్తుతించి దేవుని యందు రక్షణ పొందుచున్న వారిగా వెళ్ళాలని ఎందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేశాను రాత్రి కూడా. మేము రాత్రి కూడా కిరణ్ గారు మేమంతా కూడా 12 వరకు ఉన్నాం అక్కడ. దేవుని ప్రియులారా, నేను ఒక 10-15 రౌండ్లు చేశాను, స్తోత్రం చెప్పుకుంటూ, పరిశుద్ధపరచండి ప్రభువా, ఈ స్థలంలో వచ్చేవారు ఒక్కరు కూడా నశించకూడదు నాయన. మీరు చెప్పారు కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని. దీని లోపలికి, ఈ మైదానంలోనికి, ఈ బౌండరీలకి వచ్చేవారు ప్రతి వారి నశించకుండా వీళ్ళందరూ కూడా రక్షణ పొంది వెళ్ళాలని మేము ప్రార్థన చేశాం. రాత్రి ఉదయకాలం వెళ్ళాను, ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఎందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ ఒక్క స్త్రీ ఊరందరిని పట్టుకొని వచ్చేసింది. యేసు ప్రభుల వారు యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమరయ స్త్రీ వచ్చింది. దాహానికి నీళ్ళు అడిగితే, ఇది సమరయులకు యూదులకి సాంకేతికం పొత్తు లేదని చెప్పింది. యేసు ప్రభుల వారు చెప్పారు, నువ్వు ఇచ్చే నీళ్లు దాహం ఎత్తుతుంది, నేను ఇచ్చుచున్న నీళ్లు ఎన్నటికి దాహం ఉండదు, దప్పిక ఉండదు అని చెప్పినప్పుడు నేను ఇంత లోతులోకి దిగి ఎత్తుకొని రాకుండా, ప్రభువా ఆ నీళ్లు నాకు ఇవ్వు అని అడిగింది. యేసు ప్రభు చెప్పినప్పుడు అడిగింది. యేసు ప్రభు అన్నారు, నీకున్న మీ భర్తను తీసుకో రాబో, ఇప్పుడు ఉన్నది నీ భర్తలో కూడా కాదు. ఆమెకు ఆల్రెడీ 5 మంది ఉన్నారు. ఆమె భయపడి యేసు ప్రభుల వారు సత్యాన్ని చెప్పేశారని చెప్పి కొండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, సమరయకు పట్టణానికి వెళ్ళి అందరి జనాలను యేసు ప్రభు సన్నిధిలోకి తీసుకొని వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకున్నట్లయితే కొండను అక్కడే విడిచిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తింది. దేవుని ప్రియులారా, మరి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
మరి మీరు 41వ వచనం నుండి 4వ అధ్యాయంలో నుండి చదివితే, 4వ అధ్యాయము 41వ వచనంలో నుండి చదివితే, యోహాను సువార్తలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీసుకొని వచ్చినప్పుడు మీ మాట కాకుండా యేసయ్య మాటను సేవకుల ద్వారా వింటున్నప్పుడు, నిజంగా సేవకులు చెప్పింది లోకరక్షకుడైన యేసుని గురించి బోధించారని వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు రక్షణ పొంది ప్రభువుని నమ్మి స్వస్థత పొందుకొని వారు వెళ్ళాలి. ఒక హల్లెలూయా చెప్పుదామా, ఒక హల్లెలూయా చెప్పుదాం. జయ జెండా పట్టుకొనేదా మనం వీరులుగా నడిచేదము, జయ జెండా పట్టుకొనేదా మనం వీరులుగా నడిచేదము. హల్లెలూయా సాతానొచ్చినా ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జయ జెండాని పట్టుకోవాలి. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మందిరానికి మాత్రం కాదు, సభలకు ప్రతి ఆదివారం ఇలాగూ మనము రక్షణ పొందిన ఆయన రక్షణ లేకుండా ప్రభుని నమ్మి నిజంగా ఈయన ప్రవక్తని, నిజంగా ఈయన మెస్సయ్య అని చెప్పి అనేకులని ప్రభు సన్నిధిలోకి నడిపించింది. మనం పరిశుద్ధ జీవితం కలిగిన మనం, మారు మనసు పొందిన మనం, రక్షింపబడిన మనం, మన నేత్రాలు తెరవబడినప్పుడు మనము అనేకులకి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు సన్నిధిలోకి నడిపించే వాళ్ళుగా ఉండాలి. కనీసం ఒక్కరోజుకి 2, 3, 4కైనా మనం సువార్త చెప్పాలి. ఈమె ఒక్కటే ఊరిలో ఉన్న వాళ్ళకందరికీ చెప్పి యేసయ్య సన్నిధిలోకి నడిపించింది. వారు చెప్పారు, నిజంగా ఈయన లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము మరలా చదువుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇప్పుడు ఏమంట? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నీ రాజ్యము. హల్లెలూయా. ఆయన రాజ్యాని కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యము కట్టబడాలని ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యములో నీవు నేను ఉండాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆ 1000 సంవత్సరంలో నీవు నేను యేసుతో కూడా ఉండాలని, అమ్మ, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ మీ పిల్లలకు పుట్టబోయేతున్నటువంటి మనవరాళ్ళు, మనవళ్ళు అందరూ కూడా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఈ దినములో ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడి మనము పరిశుద్ధులుగా మార్చబడి మనము అనేకులని ప్రభు సన్నిధిలోకి నడిపించబడాలి. మనము మొదట విప్పబడితేనే బంధించిన వారిని విప్పి మనము తీసుకొని రాగలము. మనము బంధింపబడి ఉంటే బంధించినటువంటి వారిని మనము విప్పలేము. మనము విప్పబడాలి. విప్పబడిన తర్వాత బంధించిన వారిని బంధకాల నుండి విప్పి మనము వారిని తీసుకురావాలని నేను మాట్లాడుతున్నాను. గనుక ఈ సమయంలో దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన రాజ్యాని కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో ఆయన రాజ్యాలు కట్టబడాలి. ఆయన రాజ్యము ఏదంటే, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన మందిరములో మారు మనసు పాపక్షమాపణ పొంది ఆ నామాన్ని పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జీవితం కలిగి మనం నడిచినప్పుడు అనేకులకు సువార్తను చెప్పి సమరయ స్త్రీ చెప్పినట్లుగా మనం దేవుని మందిరంలోకి నడిపిస్తామే, దేవుని సన్నిధిలోకి నడిపిస్తామే. అదే ఆయన రాజ్యం. హల్లెలూయా,
హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, అప్పుడు మనమందరూ కూడా ఈ 4 గోడల మధ్యలో ఉన్న మనము ఎత్తబడతాం. యేసు ప్రభుతో కూడా ఆయన రాజ్యములో ఆయనతో కూడా మనం ఉంటాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆహారము భుజించిన తర్వాత అందరూ వెళ్ళి గ్రౌండ్లో ప్రార్థన చేయండి. ఒకళ్ళ కుటుంబాలకి వెళ్ళేవాళ్ళు మీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి. మరి రండి, ఈరోజు రాత్రికి రండి, రేపు రండి, మీకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని మీరు చెప్పి అనేకులను తీసుకురండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు ఈ భూమిలో కూడా నీ చిత్తమును నెరవేర్చండి ప్రభువా. ఈరోజు 5 సంవత్సరాలు అయ్యా పరిపాలన, ఈ లోక రాజ్యములు పరిపాలన చేస్తున్నటువంటి వారు 3 సంవత్సరాలు అయితే నీ రాజ్యము నా తండ్రి 1000 సంవత్సరాలు మీతో కూడా మేము ఉంటాము నాయన. అప్పుడు ఎలక్షన్ ఉండదు, అప్పుడు ఎమ్మెల్యే ఉండడు, అప్పుడు ఎంపీ ఉండడు, అప్పుడు సర్పంచ్ ఉండరు, అప్పుడు గ్రామ పెద్దలు ఉండరు. మేమే నా తండ్రి మీతో కూడా ఉంటాం. మేమే సర్పంచులుగా ఉంటాం, ఎమ్మెల్యేలుగా ఉంటాం, మీరు సీఎంగా ఉంటారు, మీరు గొప్ప రాజాది రాజుగా ఉంటారు. మీతో కూడా మేము ఉంటాం నాయన. వినిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వీరిని పరిశుద్ధపరచండి. నీ నామం పరిశుద్ధపరిచి అనేకులను నీ సన్నిధిలోకి నడిపించే బిడ్డలుగా మార్చమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకొక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు పునరుద్ధాన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చప్పట్లు కొడదాం.